చాలామంది పార్కిన్సన్స్తో సఫర్ అయ్యే పేషెంట్స్ మమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతూ ఉంటారండి. మాది పార్కిన్సోనిజమా లేకపోతే పార్కిన్సన్స్ డిసీజా? పలానా పేషెంట్కి మందులు బాగా పనిచేస్తున్నాయండి, కానీ మాకు మాత్రం 1 సంవత్సరం వ్యవధి తర్వాత మందులు పనిచేయటం మానేసినాయి, దాంతోపాటు మేము తోలుతున్నాము, లేకపోతే మాకు బ్లాడర్ కంట్రోల్ పోతుంది అనే ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. పార్కిన్సోనిజం మనం చూసుకుంటే అది ఒక అంబ్రెల్లా లాంటిది. దాని కింద మనకి టిపికల్ పార్కిన్సన్స్ డిసీజ్ ఆర్ ఇడియోపతిక్ పార్కిన్సన్స్ డిసీజ్ అనే ఒక కేటగిరీ, ఏటిపికల్ పార్కిన్సన్స్ డిసీజ్ అనే ఒక కేటగిరీ రెండుగా విభజించబడతా ఉంటాయి. మొదటగా టిపికల్ పార్కిన్సన్స్ డిసీజ్ అంటే మనిషి నిదానం అయిపోవటం, నడుస్తుంటే తూలినట్టు ఉండటం, చేతులు కాళ్ళు ఆదరటం, దాంతోపాటు కాళ్ళు చేతులు బిగుతుగా అయిపోవడం అనే ప్రధానంగా 4 ఫీచర్స్ ఉంటాయి. వీళ్ళు మందులు వాడినా దాదాపు 4 to 5 years ఇతరులనే వాళ్ళ జీవనం గడపగలరు. దాంతోపాటు తర్వాత వాళ్ళకి జబ్బు మొదలటం వల్ల కానీ, మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ రావడం వల్ల కానీ వాళ్ళకి రకరకాల ప్రొసీజర్స్ మనం చేయగలుగుతాం. అందులో మనం ఎపోమార్ఫిన్ ఇంజెక్షన్ కానీ, లేకపోతే డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సర్జరీ ఆర్ బ్రెయిన్ చిప్ సర్జరీ వంటి ప్రొసీజర్స్కి వీళ్ళు అవైలబిలిటీ అనేది ఉంటుందండి. రెండో కేటగిరీ మనం చూసేప్పటికి ఏటిపికల్ పార్కిన్సన్స్ డిసీజ్. ఈ కేటగిరీ కింద మనం చూస్తే ఫస్ట్ గా డ్రగ్ ఇండ్యూస్డ్ పార్కిన్సోనిజం. మనం కామన్ గా చూస్తే చాలా మంది సైకియాట్రీ మందులు వాడుతూ ఉంటారు, లైక్ సైకోసిస్ కానీ, లేకపోతే కొంతమంది డిప్రెషన్ కానీ వాడుతుంటారు. కొంతమంది ఎక్కువగా ఎసిడిటీకి వాడే మందులు, అందులో మనం చూస్తే లివోసప్రైన్ అనే డ్రగ్ వాడుతూ ఉంటారు. వీళ్ళల్లో మెదడులో డోపమిన్ సక్రీట్ చేసే కణాలు బ్లాక్ అయిపోవడం వల్ల వీళ్ళు నిదానం అయిపోవడం అనేది జరుగుతుంటుంది. కొంతమంది తోలటం కూడా జరుగుతూ ఉంటుంది. సో వీళ్ళకి డ్రగ్స్ మనం తగ్గించుకోవడం లేకపోతే మార్చడం ద్వారా వీళ్ళకి ఈ రుగ్మత నుంచి మనం ఉపశమనం కలిగించవచ్చు. రెండో కేటగిరీ మనం చూస్తే వాస్కులర్ పార్కిన్సోనిజం. కొంతమంది షుగర్ బీపీ ఉన్న వాళ్ళు కంట్రోల్ లేకపోవడం వల్ల మెదడులో చిన్న చిన్న క్లాట్స్ వస్తూ ఉంటాయి. దానివల్ల వాళ్ళ మెదడు పరిధి తగ్గిపోయి వాళ్ళు కూడా స్లో అయిపోతూ ఉంటారండి. దీన్ని మనం వాస్కులర్ పార్కిన్సోనిజం అంటారు. ఫైనల్ కేటగిరీగా మనం ఏటిపికల్ పార్కిన్సోనిజంలో మనం ప్రోగ్రెసివ్ సుప్రాన్యూక్లియర్ పాలసీ, మల్టిపుల్ సిస్టమ్ ఎట్రోఫీ అనే 2 డీజనరేటివ్ డిజార్డర్స్ ఉంటాయి. ప్రోగ్రెసివ్ సుప్రాన్యూక్లియర్ పాలసీలో మనం చూస్తే పేషెంట్ బిగుతుగా అయిపోవటం, నడుస్తుంటే తోలుతా ఉండటం, దాంతో ఫ్లో అయిపోవటం అనే ప్రధానమైన ఫీచర్స్ ఉంటాయి. రెండో కేటగిరీ అంటే ఇందులో మల్టిపుల్ సిస్టమ్ ఎట్రోఫీ. ఇందులో మనకి మనిషి నిదానం అయిపోవడంతో పాటు యూరిన్ కంట్రోల్ తప్పటము, కొన్నిసార్లు బౌల్ కంట్రోల్ తప్పటం, వాళ్ళ గొడ్డలోని యూరినేట్ చేయడం, నుంచున్నప్పుడు తూలినట్టు ఉండటము, కళ్ళు బైర్లు గమ్మటం అనే ఫీచర్స్ అనేవి ఉంటాయండి. సో పార్కిన్సోనిజం అనేది ఒక బ్రాడ్ అంబ్రెల్లా లాంటి కేటగిరీ. వీటిలో వేరియస్ డిజార్డర్స్ ఉంటాయి. వీటిలో మోస్ట్ కామన్ ఇడియోపతిక్ పార్కిన్సన్స్ డిసీజ్. కానీ ఏటిపికల్ పార్కిన్సోనియన్ డిజార్డర్స్ కూడా మనం క్లాసిఫై చేయగలిగి కరెక్ట్గా ట్రీట్ చేస్తే వీళ్ళకి ఈ రుగ్మత నుంచి మనం ఉపశమనం కలిగించగలుగుతాం. థ్యాంక్ యూ.